రాజీనామా చేయాలి సిగ్గులేని రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం విడుదల చేయాలి పెండింగ్ ఉన్న 9,000 ఏదైతే మొన్న 2026-2027 బడ్జెట్లో అసెంబ్లీ సమావేశం బడ్జెట్లో విద్యాశాఖకి విద్యారంగంలో ఇంతవరకు కూడా కనీసం విద్యార్థులకి అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం. మొన్నటి చూసినట్టయితే అసెంబ్లీలో దాదాపు 8% విద్యార్థులకు కేటాయించడం జరిగింది. దాదాపు 15% మేము డిమాండ్ చేస్తే దానికి కూడా 8% ఈ యొక్క ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఏదైతే విద్యార్థి రంగాన్ని కుంగలో దొక్కుతుంది ప్రభుత్వం, ఎలాంటి విద్యార్థులను కూడా చదవనీయకుండా అదనపు తరగతులకు వెళ్ళనీయకుండా ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కుంగలో దొక్కుతుందని స్పష్టంగా మొన్న అసెంబ్లీ సాక్షిగా కనబడ్డది. అలానే విద్యార్థులు స్కాలర్షిప్లు రాకుండా చాలా మంది పెట్రోల్ బంక్లలో పనిచేయడం కానీ, ఫ్రూట్ షాప్ల దగ్గర పనిచేయడం కానీ, చాలా మంది ఇతర హైదరాబాద్ వెళ్ళడం, ఎందుకంటే ఇక్కడ చదువుకుంటే స్కాలర్షిప్లు రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతుండు. ఈ వెంటనే పరిష్కరించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకి రావాల్సిన స్కాలర్షిప్లు కానీ బడ్జెట్లో ఇవ్వాల్సిన ఇంకా నిధులు ఎక్కువ శాతం 15% నిధులు కానీ వెంటనే విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం. అలానే ఈ యొక్క విడుదల చేయనప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాగే ఉన్న ఎమ్మెల్యేలని మంత్రులను కూడా అడ్డుకుంటామని ఈ యొక్క ఉద్దేశంగా తెలియజేయడం జరుగుతుంది. నమస్తే, భుజం కార్తిక్, ఏబీవీపీ రాజన్న సిరిసిల్ల జిల్లా హాస్టల్స్ కన్వీనర్. ఏదైతే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ శుభమ దగ్నం చేయడం జరుగుతుంది. ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు విద్యకు ప్రయారిటీ ఇస్తారనుకుంటే 8% నిధులు కేటాయించి ఈరోజు విద్యాశాఖను తుంగలో తొక్కుతా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మద్యానికి మంత్రి పెట్టి కానీ విద్యకి ఎందుకు మంత్రి పెట్టలేరని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదే విధంగా 15% నిధులు కేటాయించాలని చెప్పేసి ఏబీవీపీ పిలుపుని ఇచ్చినప్పటికీ కూడా మీరు ఆ పిలుపును స్వీకరించకుండా 8% పెట్టడం ఏమాత్రానికి కరెక్ట్ అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పారు కదా, నేను అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో ముందుంటది తెలంగాణ అని చెప్పేసి మీరు ఆ రోజు చెప్పిన మాటలు మర్చిపోయారా? రేవంత్ రెడ్డి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒడ్డు దాకేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నటువంటి ప్రభుత్వ తీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీరు ఉంది, రేవంత్ రెడ్డి గారి తీరు ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీరు కనుక ఏబీవీపీ పెట్టినటువంటి డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే మీ అసెంబ్లీని ముట్టడిస్తాం, మీ ఎమ్మెల్యేలను ముట్టడిస్తాం, మీ మంత్రులను ముట్టడిస్తాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో తిరగకుండా అన్ని తరిమి కొడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా వెంటనే మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి 9,500 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేసి విద్యాశాఖ మంత్రిని నియమించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, విద్య అనేది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక గుండెకాయ లాంటిది. అటువంటి విద్యను మీరు ఈరోజు దూరం చేసే ప్రయత్నం ఈ రాష్ట్రంలోనే నెలకొంది. మీరు విద్యను దూరం చేయాలని చూస్తే ఏబీవీపీ ఊరుకునే ప్రసక్తే లేదు. బరాబర్ అసెంబ్లీ గోడలు బద్దలు కొడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.